అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీయూ ఆడిటోరియం నందు శనివారం మధ్యాహ్నం 12:30 నుంచి 4:30 గంటల వరకు ఎన్టీఆర్ ఆడిటోరియం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంత తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. ముఖ్యంగా మహిళలు అభివృద్ధి చెందితేనే గ్రామము, వారి ఇల్లు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని, మహిళల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంమంత్రి, బీసీ శాఖ మంత్రి అనేక పదవులు కూడా బీసీలకు మరియు ముఖ్యంగా మహిళలకు కేటాయించడం జరిగిందని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడని, గతంలో కూడా మహిళల కోసమే డోక్రా సంఘాలను కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మహిళల అభివృద్ధి కోసం తన వంతు కూడా ఎప్పుడూ సహకారం అందజేస్తానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినీలు, వివిధ శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి నిధి తీసుకోకుండా మహిళలను కూడా ప్రోత్సహించాలని ఆలోచనతోనే డాక్టర్ సంఘాలు పెట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈరోజు అది చాలా లక్షాధికారులు ఇప్పుడే మహిళలు చెప్పారు, నేను సంఘాల్లో లోన్ తీసుకున్న తర్వాత నా కుటుంబం పోషించుకుంటున్నాను, ఒక మగవాడిని 30 మగాలు పెట్టుకొని నేను జీవనం సాగేది కాకుండా 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తానని ఒక మహిళ ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబంలో మనం లోన్లు తీసుకొని, గ్రూప్ సంఘాలలో కూడా లోన్లు తీసుకొని అవి సక్రమంగా కట్టి లక్షలాది రూపాయలు ఈరోజు బ్యాంకు లోన్లు ఇస్తున్నాయంటే అది ఒక మహిళ మీద ఒక నమ్మకంతోనే మనకి లోన్లు అనేది కూడా ఇస్తున్నాయని చెప్పి గుర్తించాలి. ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఇవ్వండి, మీ కుటుంబాన్ని మనం పోషించుకుంటున్నామంటే దానికి కారణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా నెల రోజుల 45 రోజుల 90 రోజుల మీరు ఎప్పుడైనా రోజు మీకు కావాలంటే మీకు ట్రైనింగ్ ఇచ్చేది కూడా ప్రతి నియోజకవర్గంలో 4-5 ప్లేస్ పెట్టి మండల హెడ్‌క్వార్టర్లో పెట్టి మీకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తామని మీకు తెలియజేస్తున్నాం. 1,70,000 మందికి దాదాపు ప్రతి నియోజకవర్గంలో 500 మందికి కుటుంబ కూడా అందజేసే నాయకుడు మన దేవుడు మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఆశా వర్గాలు ఉన్నారు, ఆశా వర్గాలు కూడా 60 సంవత్సరాలు అంటే 68 సంవత్సరాలు అయితే కనుక మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా 60 నుంచి 65 పెంచు, అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ అయితే ₹1,00,000 వాళ్ళకి అందజేస్తారని చెప్పిన అన్న మన చంద్రబాబు కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. దాంతో భాగంగా కూడా ₹40,000 వాళ్ళు కూడా అందజేస్తారని చెప్పిన ఘనత మన చంద్రబాబు నాయుడు కూడా దక్కుతుందని చెప్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క మహిళకి మన